దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. ఆగస్టు 5. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను. అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషించవలనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచి ఉంచెను. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 6వ వచనం. అంత్యదినములలో మృగం యొక్క గుర్తు లేనివారు ఏమీ కొనుటకు కానీ అమ్ముటకు కానీ అనుమతి ఉండదు. ఆ దినములలో దేవుడు తన ప్రజలను అరణ్యములో పోషించును. ఏలియాను పోషించిన రీతిగానే వారిని కూడా పోషించును. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 6వ వచనం. ఏలియా బలిష్ఠుడుగానే ఉండెను, ఏలైనగా అతడు దేవుడిచ్చిన ఆహారమును భుజించెను. కనుక చివరి దినములలో దేవుడిచ్చు ఆహారమును తినువారు పుష్టిగాను ఆరోగ్యముగాను ఉందురు. ఒకవేళ దేవుడు వారిని దుంపలు అనగా వేర్ల ద్వారా పోషించవచ్చును, లేదా వారి ఆహారము ఆకులే కావచ్చును. అది ఏమైనను దేవుడిచ్చు ఆహారం కనుక వారు తృప్తి చెంది బలముగా నుందురు. వారు శత్రువుల ఎదుట మోకరించరు, అబద్ధములు చెప్పనొల్లరు. వారిని ఎంత బలవంతపరిచినను తప్పుడు విధానములను ఆచరించరు. నీవును జయించు అడవుగా ఉండగోరినచో సాతాను ఇచ్చు ఏ లాభమును మేలును ఆపేక్షించకము. మనం పొందు మేలంతయు పరలోకము నుండి పొందవలను. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 13 నుండి 15 వచనాలు. ఈ యవన బాలురు తమను 10 దినములు పరీక్షించవలనని కోరిరి. బైబిలులో 10వ సంఖ్య పరీక్షను సూచించున్నది. 10 దినముల పిమ్మట దానియేలు అతని స్నేహితుల యొక్క ముఖములు తక్కిన వారికన్నా ప్రకాశముగాను అందముగాను పుష్టిగాను కనిపించను. ఒకవేళ నీవు నీ ఇంటి వారి కొరకై పాలు మాంసము కొనలేకపోయిన దుఃఖముకుడవుగా తిరగొద్దు. మీరు భుజించు సామాన్యమైన ఆహారమునే ప్రభువు దీవించి మీకు శక్తి ఇవ్వగలడని విశ్వసించుము. అప్పుడు నీ ముఖం వెలుగుతో ప్రకాశించును. ప్రైజ్ ది లార్డ్.